కబుర్ల బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో తుది వాదనలు వినిపించేందుకు ఇవాళ ఉదయం 11 గంటలకు వ్యక్తిగతంగా హాజరు కావాలని వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డిని స్పీకర్ తమ్మినేని సీతారాం ఆదేశించారు. ఈ మేరకు శనివారం రామనారాయణ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇవాళ తుది విచారణ చేపట్టనున్న నేపథ్యంలో పార్టీ ఫిరాయింపులకు పాల్పడలేదంటూ నిరూపించుకోవాలని స్పీకర్ ఆదేశించారు. వాస్తవానికి ఈ నెల 8న స్పీకర్ సీతారాం ముందు ఆనం హాజరయ్యారు. తాను పార్టీ ఫిరాయింపులకు పాల్పడలేదని ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాద్ రాజు చూపించిన సాక్ష్యాధారాలు చట్ట ప్రకారం చెల్లబోవని ఆనం వాదించారు. పత్రికలకు మీడియాకు ఇచ్చిన ప్రకటనలు తానే ఇచ్చానంటూ మీడియా యాజమాన్యాలు సర్టిఫికెట్ ఇవ్వాలని స్పీకర్కు ఆనం స్పష్టం చేశారు. ఇక ఇవాళ తుది విచారణకు రావాల్సిందిగా సూచన చేశారు ఆనంకు. వైసీపీ ఎమ్మెల్యే ఆనంకు స్పీకర్ తమ్మినేని నోటీస్ జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని విజయవాడ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గతంలో కూడా విచారణకు రావాలంటూ కూడా ఆనం రామనారాయణ నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో గతంలో వాళ్ళందరూ కూడా విచారణకి రావడం జరిగింది. అయితే వాళ్ళు కొంత గడువు కావాలని చెప్పిన అడిగిన నేపథ్యం కూడా ఉంది. అయితే ఆనం రామనారాయణ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో మరొకసారి స్పీకర్ తమ్మినేని సీతారాము ఆనం రామనారాయణ నోటీసులు జారీ చేశారు. అయితే నోటీసులు జారీ చేసిన తర్వాత తుది విచారణ ఏదైతే ఉందో విచారణకి హాజరు కావాలంటూ కూడా ఆయన ఆదేశించినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు కావచ్చు, టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు కావచ్చు, దీని మీద కొంత గడువు అడుగుతూ మాత్రం పొడిగిస్తూ వస్తున్న నేపథ్యాన్ని చూస్తూ ఉన్నాం. మరో పక్క నుంచి వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అనర్హత సంబంధించినటువంటి పిటిషన్లు ఏవైతే వాళ్ళ అనర్హతకు సంబంధించి హైకోర్టు కూడా పిటిషన్ చేయడం జరిగింది. హైకోర్టులో ఈ అంశం ఇంకా పెండింగ్ లోనే ఉన్నటువంటి పరిస్థితి కూడా తెలుస్తుంది. అయితే అనర్హులుగా ప్రకటించాలి అంటే కనుక ఇటు హైకోర్టుతో సంబంధం లేకుండా స్పీకర్ తమ్మినేని సీతారాంని నిర్ణయం తీసుకుంటారా, లేదు అంటే కనుక ఈ అంశాన్ని హైకోర్టుకు ప్రస్తావన తీసుకెళ్లారు కాబట్టి కొంత గడువు కావాలంటూ కూడా వ్యవధి కావాలంటూ కూడా వాళ్ళు సమయం అడుగుతున్నారు కాబట్టి హైకోర్టు సూచించిన ప్రకారం కూడా వాళ్ళకి సమయాన్ని ఇస్తారో చూడాలి. అయితే మరి రానున్న కొద్ది రోజుల్లోనే ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యం ఉంది. మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్న పరిస్థితుల్లో ఇంకా స్పీకర్ తమ్మినేని సీతారాము వీళ్ళకి సంబంధించినటువంటి విచారణ కొనసాగిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. అయితే ఈ రోజు ఆనం రామనారాయణ రెడ్డి తుది విచారణకు హాజరు కావాలంటే కొన్ని నోటీసులు జారీ చేశారు. అయితే ఆనం రామనారాయణ రెడ్డి వస్తారా లేదా అనేది ఇంకా స్పష్టత అయితే లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆనం రామనారాయణ రెడ్డి వస్తే కనుక పూర్తిగా విచారణ జరపాల్సిన పరిస్థితి ఉంది. ఆయన కూడా ఇంకా సమయాన్ని అడుగుతారా అని వేచి చూడాల్సిన పరిస్థితి కూడా ఉంది. పద్మ, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.